నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, కేంద్రంలో ఇప్పుడు అధికారం రావడానికి ముఖ్య పాత్ర పోషించింది టీడీపీ కూడా ఒకటి. సో ఇప్పుడు అలాంటి టీడీపీకి సరిగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంట, బాబు గారిని పట్టించుకోవట్లేదంట కేంద్రం. అంటే అమరావతికి నిధులు అడుగుతున్నా సరే నిధులు ఇవ్వట్లేదంట. సో ఇంకా నిధులు ఇవ్వకుండా ఇంకా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటారు కేంద్రం? మీకు వచ్చిన ఈ వార్త ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందని తెలియదు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మోదీ గారు తన యొక్క సన్నిహితులతో అన్న మాట ఆల్రెడీ వార్త బయటకు వచ్చిన అంశం ఏంటంటే, చంద్రబాబులో చాలా మార్పులు చూశాను, చంద్రబాబులాగా నిజంగా మనం అట్లా పరిపాలన చేయగలిగితే లేదా అతనిలా బిహేవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఎన్డీఏలో ఉండే మిగతా భాగస్వాములు ఎవరు కూడా ఇబ్బంది పడరు, అంత సామరస్యంగా వెళ్ళిపోతుంది, నిజంగా అలా మనం అలవాటు చేసుకోవాలి అని మోదీ గారు తన సన్నిహితులతో అన్నారంట. ఏమిటి అంశం? మీరన్న పాయింట్కి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కాదు, ఈయన వెళ్ళి కలుస్తున్నారు. నిన్న కూడా మీరు చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళకి దండాలు పెట్టేసి అన్ని చేసినా కూడా ఇలా షేక్ హ్యాండ్ ఇదే ఉంది. బట్ బాబు గారు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆలింగనం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎవరైనా గత ముఖ్యమంత్రికి ఆలింగనం చేసుకున్న సందర్భాలు చూసారా మీరు? చూడలేదు. రాజ్నాథ్ సింగ్ కానీ, నడ్డా గారు కానీ, అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ కీలకమైన వ్యక్తులు వాళ్ళేగా అధిష్టానంలో. నెక్స్ట్, మేబీ ఈయన వయసులో పెద్దవాడు కాబట్టి ఆ స్థాయి గౌరవిస్తున్నాను కూడా మీరు అనుకోవచ్చు. అయితే మీరు అన్నట్టు ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యంత మెజారిటీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది జేడీయూ, నితీష్ కుమార్ గారు. నెక్స్ట్ ఎవరిది ఉంది? టీడీపీయే ఉంది 16 సీట్లతో కదా. బట్ జేడీయూ ఈపాటికే కుంపట్లా తయారైంది. ఎట్లాగా? మొన్న దానికి సంబంధించిన ఒక యువ హీరో ఎంపీ అయ్యాడు కదా, ఆయన మాకు స్పెషల్ స్టేటస్ కావాలి, మేమంటే ఏం చూపిస్తాం అని మాట్లాడటం, నితీష్ కుమార్ గారు కూడా సెగ తగిలించడం, మాకు స్పెషల్ ప్యాకేజ్ కావాలి, స్పెషల్ స్టేటస్ కావాలి అనడం, మేము లేకపోతే మీ గవర్నమెంటే లేదని చెప్పి ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఈయన రెండు కేంద్ర మంత్రి పదవులతో కాముగా ఊరుకున్నాడు. మళ్ళీ ఏమి లొసుకులు లేవు. స్పీకర్కి కూడా పోటీ మీరు ఉండాలి, మీరు ఎవరైనా పెడతారనంటే స్పీకర్కి కూడా నో అని చెప్పాడు. ఎన్డీఏ కన్వీనర్గా గతంలో మీరు ఉన్నారు కాబట్టి, కన్వీనర్ నథింగ్ బట్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ నేమ్ అలా పెట్టారు, కానీ ప్రెసిడెంట్ హోదా అది. ఇప్పుడు కూడా మీరే ఉండి మీరెందుకు ప్రధాని కాకూడదు అని కూడా ఒకనొక సందర్భంలో మాటలు కూడా వచ్చాయితే ఈయన దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు ఈయన టార్గెట్ ఏంటి? రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం. గత 5 ఏళ్లలో గత 5 ఏళ్ళు కాదు, అంతకుముందు 5 ఏళ్ళు, 14 నుంచి 19 వరకు ఏదైతే మీరు మాకు శాంక్షన్ చేశారో, ఏవైతే మీరు మాకు గ్రాంట్ చేశారో అవి ముందు రిలీజ్ చేయండి చాలు. మాకు కొత్తగా మేము అడగట్లే, ముందు అవి రిలీజ్ చేస్తే అవితో పాటు ముందు సెటరేట్ చేసుకోవడానికి మాకు టైం పట్టేలా ఉంది. ఈ రెవెన్యూ జనరేట్ అంటారా? మేము ఇంకా రకరకాల కంపెనీలని వీళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేము వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళకి అవసరమైన సదుపాయాలు, వాళ్ళకి అవసరమైన డాక్యుమెంటేషన్ అన్నీ మేము చేస్తాం. మీరు కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించాలి. ఒక 2 ఏళ్ల పాటు జీఎస్టీ లేకపోవడం లేదా ట్యాక్సులు విధించకపోవడం, ఇట్లాంటి వెసులుబాటు ఇస్తే మాకు చాలు అన్నట్టుగా ఉన్నారు. మీకు ఫస్ట్లో చెప్పాను చూసారా, మోదీ గారు అసలు బాబు గారు అసలు ఏం అనట్లేదు, నిజంగా భలే ఉన్నాడు ఆయన, అసలు మనల్ని ఏం ప్రెజర్ పెట్టట్లేదు, అందరూ ఇలాగ ఉంటే అంత బాగుందని అన్నారని. ఇప్పుడు అదే రీజన్. ఆయన ఏంటి కొత్తగా ఏం అడగట్లే, ట్యాక్సుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల రూపంలో ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి చాలు. గతంలో పోలవరంకి ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ రిమైనింగ్ బడ్జెట్ ఇప్పించండి చాలు. గతంలో ఏదైతే రైల్వే జోన్ ఆల్రెడీ మీరు అనౌన్స్ చేసేసారో రైల్వే బడ్జెట్లో, దానికి సంబంధించిన ఫర్దర్గా ఏదో ఉందో రిలీజ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత ల్యాండ్ని కొంత ఫండ్ని కూడా మేము యాడ్ చేసి మేము చేసుకుంటాం. గతంలో ఏవైతే అవన్నీ కూడా ఇప్పుడు రేపు బాబు ఆయిల్ రిఫైనరీకి సంబంధించింది మీరు ఏదో రాష్ట్రాల్లో పెట్టాలని చూస్తున్నారట. మీరు చాలా సందర్భంలో గుజరాత్లో పెట్టారు, మధ్యప్రదేశ్లో కొన్ని పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేదు. 29వ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ అనుకుంటున్నారు, కానీ కాదు, ఆంధ్రప్రదేశే దిక్కుముక్కు లేని పరిస్థితిలో ఉంది. మీరేం చేయక్కర్లేదు, ఎట్లాంటివి చేస్తే చాలు, మిగతావన్నీ మేము చూసుకుంటాం. అట్లా అంత సౌలభ్యం ఎవరిస్తారు? అలాగా వెళ్లకుండా నిన్న వెళ్ళినా కూడా ఎట్లాంటి మాట్లాడొచ్చారు కాబట్టి ఈయనేంటి ఎక్కువసేపు స్పెండ్ చేయట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదా, అందుకే వచ్చాడు అన్నట్టుగా వార్తలు వస్తే వచ్చిండొచ్చు. కానీ ఈయన అసలు ఉద్దేశం ఇది. ఎందుకు? ఈయన మైండ్ ఎంతసేపు సెట్ చేయాలనే కాన్సెప్ట్లోనే ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ వైసీపీ ఓడిపోయిన వైసీపీ కార్యకర్తలు రివర్స్ ర్యాగింగ్ స్టార్ట్ చేశారంట ఊర్లలో, తెలుసా మీకు?
స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవడం, అయ్యా మేము ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి మమ్మల్ని మా మీద మీ కార్యకర్తలు జులుం ప్రదర్శించే అవకాశం ఉంది, మీరే మమ్మల్ని కాపాడాలని చెప్పి కలిసి బయటకు వచ్చి ఏం చెప్తున్నారట, ఎమ్మెల్యే గారు మాకు పిలిచి బెదిరించారు, మాకు డబ్బులు అడిగారు, టీడీపీ కార్యకర్తలతో కొట్టిస్తాం చంపిస్తాం అంటున్నారని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని పోయి బయటకు వచ్చి అట్లా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇది కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. అయినప్పటికీ బాబు గారు ఏమంటున్నారు, కవ్వింపు చర్యలు మీరు పట్టించవద్దు, రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, ప్రభుత్వం మందు ఉంది, మీరేం భయపడదు. ఎందుకు కాసేపు వాళ్ళు ఏదో ఓడిపోయిన దీంట్లో పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నారు, అవునండి కాస్త టైం తీసుకోండి, ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదుగా, ఆగండి అని చెప్పి బుజ్జగిస్తున్నారు. కానీ కుర్రోళ్ళు ఆగరుగా, కుర్రోళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే అడుగుతున్నారు, ఎమ్మెల్యే వచ్చి బాబు గారిని ఆగు అని శాంతం చేస్తున్నారు. నిన్న కొన్న కూడా ఒక ఎమ్మెల్యే ఏమన్నారు, అరే ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకోలేనా, మీరే చెప్పారు కదా ఏదో న్యూస్లో వచ్చిందని. మరి ఆ కుర్రోళ్ళకి ఆవేశం ఉంటుంది, బట్ ఆయన ఆలోచన విధానం అది కాదు కదా, అనుభోజ్యంతో వచ్చిన ఆలోచన. అరే ఎంతకని ఎగిరెగిరి పడతారయా, అత్తే ఎగిరెగిరి పడిన పురుగు అగ్గిలో పడిందంట లాస్ట్లో, అక్కడ అగ్గి ఉంది ఎగురుతూ. అట్లాగా ఎందుకు అట్లా ఇది అవుతారు? మనం ప్రస్తుత టార్గెట్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి. ప్రజలు ఏ నమ్మకం అయితే మన మీద ఉంచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కష్టపడి ఒళ్ళొంచి పని చేయాలి. రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడాలి. కాబట్టి ఇవన్నీ పట్టించుకోవడం ఉద్దేశంలో లేడు ఆయన. లేదంటే ఆడ తప్పు చేసాడు. చాలామంది ఏమంటున్నారు, వీళ్ళకి శిక్షించకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అని అంటున్నారు. నిజమే, కానీ వాళ్ళు ఏమంటారు, శిక్షిస్తే కక్ష సాధిస్తున్నారు అంటున్నారు, వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి. కాబట్టి అన్ని రకాలుగా సానుకూలంగా సామరస్యంగా ముందుకెళ్తున్నాడు ఆయన. వయసుతో కూడిన అనుభవం, ఇలాంటివి రాజకీయాలు చాలా చూశాడు. ఇప్పుడు కదా సోషల్ మీడియా వచ్చి ఎక్కడేం జరిగినా మనకు తెలుస్తుంది, కానీ ఇవి లేకముందు కూడా చాలా చూశాడుగా. గ్రూప్ రాజకీయాలు, రౌడీజం రాజకీయాలు, ఫ్యాక్షనిజం రాజకీయాలు ఎన్ని చూశాడు ఆయన, ఎన్నింటి గ్రిడ్లో పెట్టాడు. ఓల్డ్ సిటీ లాంటి సిటీని కూడా కంట్రోల్లో పెట్టాడని చదువుకున్నాం కదా మనం చాలా సందర్భాల్లో, చాలామంది సీనియర్లు చెప్పినప్పుడు కూడా విన్నాం కదా. మరి అవన్నీ చూసిన వాడు ఇప్పుడు గాడి పెట్టే పెద్ద సమస్య కాదుగా. సో 1 by 1 అన్నీ సర్దుకుంటాయి. సో అట్లా బాబుకు మొన్న కూడా ఆయన ఏమన్నాడు, ఇకపై మీరు 95లో 99లో ఉన్న బాబును చూస్తారు అన్నాడు. అందుకే ఆయన సమీక్ష సమావేశాలు కూడా అరగంట క్లోజ్ చేసేస్తున్నాడు అంట. ఎంప్లాయీస్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు, తెలుసుకున్నాడు అవన్నీ. ఎట్లా మన ఎంప్లాయీస్ నుంచి అవుట్పుట్ లాగాలి, ఎట్లా ఎవరితో పని చేయించుకోవాలి, లేదంటే ఎవడు ఫీల్ అవుతాడో తెలియదు, ఎవడెక్కడ ఇదయ్యి మనకి ఆ ప్రభుత్వానికి ఎసరు పెడతాడో, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఇబ్బంది పెడతాడని ఇప్పటి నుంచే నెక్స్ట్ ఎలక్షన్స్కి, నెక్స్ట్ రాబోయే పరిపాలనకు కూడా